అందరికీ నమస్తే. రామ్ రామ్. అందరూ మంచిగా ఉన్నారు కదా? మంచిగా ఉంటారు కానీ ఇలా కొత్త ముచ్చటితో వచ్చిన గిడికి ఈ పెద్దపల్లి జిల్లా ఉన్న చూసిన పెద్దపల్లి పక్కకే పెద్ద కల్వాల అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లే మా అమ్మాయి దేవి గుడి ఉన్నది. మా అమ్మాయి దేవి అంటే ఎవరో కాదు, మన విశ్వబ్రాహ్మణులు ఉన్నారు చూసిన విశ్వబ్రాహ్మణుల కులదేవత. ఉగాది నాడు వాళ్ళు దేవుని పెట్టుకునే దేవుడు ఏదైతే ఉన్నదో మా అమ్మాయి దేవి. ఆ మామ్మాయి దేవి ఇక్కడ ఉన్నది కనుక అన్ని జిల్లాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి అటు మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఇటు ఆంధ్ర నుంచి వెళ్ళి భక్తులందరూ వస్తారు. ఇక్కడ 5 రోజుల జాతర జరుగుతుంది. ఈ జాతర ముచ్చటేందో చూసేద్దాం పాండిగా. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యములు అభ్యర్థులు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. కన్నుపట్ల మమత టైటింగ్ లైన్ వాస్తవ్యులు అమ్మవారికి 110 రూపాయలు 116 రూపాయలు అమ్మ కట్నం సమర్పించింది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యములు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ ఈ దేవుని దగ్గర గర్భగుడి దగ్గర కూడా ఉంటారు. ఓడిబియాలు పుస్తే మట్టెలు అన్ని కూడా పేపుకుంటారు ఈ అమ్మవారికి. భక్తులు ఇక్కడ ఎంతున్నారంటే కూర్చున్నారు, మంచి ఎంత మంది కూర్చున్నారు, దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ లేదని వచ్చిన భక్తులందరికీ అన్నదానం ఎట్లా పెడుతుంది, లైన్ తోటి ఎట్లా చూడదు, చిన్న లైన్ కానీ
ఈ 5 రోజులు కూడా ఇక్కడ హోమాలు జరుగుతాయి. అన్ని రకాల హోమాలు చేస్తారు ఇక్కడ. ఇది హోమశాల. ఆ, యజ్ఞాలు ఇవాళ 3వ రోజు ఇవాళకి. ఇక రేపటి ఎల్లుండి ఇక పౌర్ణమి నాడైతే తెలంగాణక పొద్దునక భక్తులు ఉంటారు. ఇలా కొంచెం తక్కువ మంది ఉన్నారు కానీ ఇలాంటికి లాస్ట్ నాడు అంటే పౌర్ణమి నాడు ఇక తెలంగాణక పబ్లిక్ చిన్న పబ్లిక్ రాదు ఇక్కడికి. ఇక ఈ గుడి గురించి, ఈ అమ్మవారి గురించి ఎప్పుడు ఎట్లా ప్రారంభించింది, ఎన్ని రోజులు అవుతుంది అనే ముచ్చట ఈ పంతులు చెప్తాడు. ఈ పంతులు ముచ్చటతోటి మనం ఇద్దాం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. సుమారు 250 సంవత్సరాల క్రితం బ్రహ్మశ్రీ దేవరకొండ వెంకటరమణాచార్యులు గారు అమ్మవారి భక్తులు. వారు పరమ భాగవతోత్తములు. వారు స్వయంగా మరి తన పొలంలో నాగలి దున్నుతున్నప్పుడు అమ్మవారు స్వయంభూగా ఆ నాగలి కర్రకు తలిగి ఇక్కడ మహమ్మాయి దేవి విగ్రహం బయటపడ్డది. మరి అప్పటి నుంచి అందరి యొక్క భక్తుల యొక్క సహకారం చేత, గ్రామస్తుల యొక్క సహకారం చేత ఇక్కడ శ్రీ 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 మహమ్మాయి దేవి ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ యొక్క 5 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. వేలాదిగా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మరి పట్టిందల్లా బంగారం అవుతుంది. అమ్మవారికి ఏదైతే మనం కోరుకుంటామో మన కోరికలన్నీ కూడా మరి మళ్ళీ వచ్చే సంవత్సరం, ఈసారి మొక్కుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నెరవేరుతుంటాయి. మరి ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ పూజారులే ఈ దేవాలయానికి మొదటి నుంచి కూడా ఇక్కడ అర్చకత్వం గాని, పూజాది కార్యక్రమాలు గాని, ఈ దేవాలయ బ్రహ్మోత్సవాల నిర్వహణ గాని అన్ని కూడా వారి దేవరకొండ వంశస్థులు విశ్వబ్రాహ్మణ పూజారులే విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. కాకుండా 5 రోజుల పాటు విశేషమైనటువంటి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. మంచి దండల జై మహమ్మాయి దేవికి. ఈ అన్నున్నాడు. ఈ అన్న దేవరకొండ వంశస్థుడు, ఆలయ ధర్మకర్తలు. ఈ అన్న కూడా ఈ అన్న నోటితోటి ఒక ముచ్చట వింటాం. చెప్పురా అన్న, మీ పేరు ఏం పేరు అన్న? నా పేరు దేవరకొండ కృష్ణమాచార్యులు, మహమ్మాయి దేవాలయ వంశపారపర్య సంస్థానాధీశులు. శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి శ్రీ శ్రీ మహమ్మాయి దేవి 250 సంవత్సరాల పూర్వం శ్రీ దేవరకొండ వెంకటరమణాచార్యులు పొలం దుండుతుండగా అట్టి ఆ విగ్రహానికి రక్తం వెళ్ళి బయటపడింది. అప్పటి నుంచి ఆయన ఒక చెట్టు కింద పెట్టి ఈ విగ్రహాన్ని పూజించేవాడట. గత 250 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడికి దాదాపు 3-4 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజులు అతి బ్రహ్మాండంగా జరుగుతుంటాయి. వారికి కూడా కోరిన కోరికలు ఆ అమ్మవారు తీరుస్తూ ఉంటుంది. అందుకే ఈ అమ్మవారు చాలా పవిత్రమైన దేవత కాబట్టి ఈ 5 రోజుల బ్రహ్మోత్సవాలకు చాలా మంది వచ్చి వారి కృపకు, అమ్మవారి కృప ఉండాలని కోరుకుంటున్నాము. ఇట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు కృష్ణమాచార్యులు. అందరికీ నమస్కారము. గత 12 సంవత్సరాల క్రితము నేను ఈ టెంపుల్కి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా నేను తప్పకుండా క్రమం తప్పకుండా వస్తా. దేవి వల్ల బాగా మహిమ ఉంది. మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నేను కాకుండా నేను చాలా మందికి చెప్పిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా దేవి మహత్యం బాగుంది అని చెప్పి నాతో చెప్తున్నారు. అన్న మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు అన్న? మేము అంతే అందరికి కూడా మాకు ఆయురారోగ్యాలు అమ్మవారు ఇస్తున్నది. ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుండి మేము వస్తున్నాం సార్. ఇక్కడ అక్క ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు అక్క నువ్వు? మరి జైచాలి 10 సంవత్సరాలు అవుతుంది మేము రావంటే. మాకు అమ్మ మంది మరి ఇంకోళ్ళకని చెప్పి తొలకత్తుల్లా, మరి మీకు మీరే అత్తుల్లా? సరే అక్క. అక్క ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు మీరు? మంతిని నుండి వచ్చిరా? ఎన్ని రోజులు అయ్యారా బట్టి ఇక్కడికి? మరి ఇక్కడికి ఒక 10 సంవత్సరాల నుంచి మా వాళ్ళు అందరు వస్తారా? మంచి జరుగుతుంది అక్క? మరి చాలా బాగా జరుగుతుంది. మీరు కూడా అక్కడికి వెళ్ళి మంతినికి వెళ్ళి వచ్చిందా? అందరు మంతినికి వెళ్ళి వచ్చిందా? మంచి జరుగుతుంది కదా అందరికైతే? ఓకే అక్క. అన్న మీరు ఎడికి వెళ్ళి వచ్చిందా అన్న? గంగాధర అండి, కన్మర్ డిస్ట్రిక్ట్ గంగాధర విలేజ్. గంగారకి వెళ్ళి వచ్చిందా? ఎంతమంది వచ్చింది మరి? ఒక 10 మంది వచ్చినాం.
అది మన ఎన్ని రోజుల నుంచి వస్తుండ్రు మీరు ఇక్కడికి? ఒక 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మంచిగా జరుగుతుందా మరి అమ్మవారి దగ్గరికి వస్తే? బ్రహ్మాండంగా జరుగుతున్నది. సరే అన్న. అన్న కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఈ బుజ్జి పాప మీ మీ వాళ్ళేనా? మన్మరాలు మనవరాలా? చిన్న ఓ అస్సలు ఉంది. గిడి చూడు. చూసి అందరూ ఈ కల్వాల మా అమ్మాయి దేవి జాతర ముచ్చటనైతే చూసిండ్రు కదా. మరి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను. ఈ గుడికి కూడా రాండి, ఇంకా 2 రోజులు ఉన్నది, ఇంకా జాతర టైం ఇంకా 2 రోజులు పున్నమ దాకా ఉంటుంది కనుక అందరు రండి. మరి ఇలాంటికి ఈ ముచ్చటతోటి ఉంటా. రామ్ రామ్.